వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తషష్టితమః సర్గః. పూర్వజోప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః. రామలక్ష్మణుల యొక్క ఆ వ్యవహారము మనందరికీ, మానవులందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయంగాను, సూచనప్రాయంగాను, ఆమోదయోగ్యంగాను, అనుసరణీయంగాను ఉన్నది. రామచంద్రుడు సీతాదేవిని ఎవరో అపహరించారని, లేకపోతే ఎవరైనా వధించి ఉంటారని చెప్పి తీవ్రమైనటువంటి కోపంతో ఈ ముల్లోకములను కూడా నాశనం చేసేస్తాను అని చెప్పి రాముడు ఇంకా బాణాన్ని ఎక్కుపెట్టి తన బలాన్ని దేవతలకు, మనుషులకు, రాక్షసులకు అందరికీ చవి చూపిస్తాను అని చెప్పి అంటే, లక్ష్మణుడు అన్నాడు, ఎవరు తప్పు చేస్తే వారినే శిక్షించాలి తప్ప ఒకరు తప్పు చేస్తే అందరిని శిక్షించడం అనేది ధర్మం కాదు. అందులోనూ నీ వంటి ప్రజ్ఞావంతుడు ఈ విధమైనటువంటి పనులు చేయకూడదు అని అంటూ, ఎవరైతే తప్పు చేశారో రాక్షసులు వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టవద్దు. వారిని వెతికి వెతికి మరీ పట్టుకుందాం, ఆ తర్వాత వధించాల్సిందే. కానీ నిన్ను ఆశ్రయించినటువంటి మానవులు, అదేవిధంగా దేవతలను మాత్రం వారికి హాని కలిగే విధంగా వ్యవహరించకూడదు అని చెప్పి లక్ష్మణస్వామి బోధించినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి యుక్తియుక్తంగా చెప్పినటువంటి సాంత్వన వాక్యాలు, ఇవన్నీ కూడా రామచంద్రమూర్తిని ఓదార్చడానికి చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇంకా లక్ష్మణుని మాటలు విన్నటువంటి రామచంద్రుడు పూర్వజోపి అని చెప్పి అంటున్నాడు. పూర్వజ అంటే ముందు పుట్టినటువంటి వాడు, పెద్దవాడు అని చెప్పి. సహజంగా చిన్నవాళ్ళు పెద్దవారికి ఏదైనా మాట చెబుతూ ఉంటే, వీడికేం తెలుసులే, వీడి మాట నేను వినేదేమిటి అని ఒక రకమైనటువంటి తక్కువ భావన ఉంటుంది. లేకపోతే వీడి చెప్పిన మాట వింటే నన్ను లోకువ కట్టేస్తాడేమోనన్న మరి ఆత్మన్యూనతా భావన, లేకపోతే అటువంటి అహంకారంతో కూడినటువంటి భావన కూడా ఉండవచ్చును. అందుకనే చిన్నవాళ్ళు చెబుతుంటే వినిపించుకోకపోవచ్చు, ఒకవేళ విన్నప్పటికీ కూడా విననట్లుగా కొట్టిపారేసి మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ రామచంద్రుడు అలా చెయ్యలేదు. లక్ష్మణుడు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా నిత్య సత్యమైనటువంటిది, ఆమోదయోగ్యమైనటువంటిది. అందుకనే రామచంద్రుడు లక్ష్మణుని మాట విన్నాడు, విని ఇంకా మాట్లాడుతున్నాడు. మరి మనకు ఈ 67వ సర్గలో రామచంద్రుడు జటాయువుని కలవటము, జటాయువు యొక్క మాటలు వినడము, ఇవన్నీ కూడా 67వ సర్గలో తారసపడతాయి. మరి మొదటి శ్లోకంలో చూడండి, లక్ష్మణేన సుభాషితం, లక్ష్మణుని చేత చక్కగా చెప్పబడినటువంటి మాటలను పూర్వజోపి, లక్ష్మణుని కంటే ముందు పుట్టినటువంటి వాడు, పెద్దవాడు, మహాజ్ఞాని అయినటువంటి వాడైన రామచంద్రమూర్తి ప్రతిజగ్రాహ, ఆ మాటలను ఒప్పుకున్నాడు, ఆ మాటలను గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. అందుకనే అంటారు, యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి సుభాషితం అని అన్నారు. చెప్పినటువంటి వాడు చిన్నవాడైనప్పటికీ కూడా అది యుక్తియుక్తంగా కనుక ఉన్నట్లయితే మంచి మాటను బాలుడి నుంచి అయినా, చిన్నవాడి నుంచి అయినా సరే గ్రహించాలి, దానిని ఆమోదించాలి, ఆచరించాలి. అందుకనే మనకు విదుర నీతిలో చెబుతారు, పిచ్చివాడైనా లేకపోతే చిన్నవాడైనా, తెలియని వాడైనప్పటికీ కూడా వారు మాట్లాడినటువంటి మాటల్లో గనక సారభూతమైనటువంటిది, అలాగే అవసరమైనటువంటిది, ఉపయోగపడే మాట ఏదైతే ఉన్నదో ఆ మాటను గ్రహించడంలో తప్పేమీ లేదు. అటువంటి మాటను గ్రహించాలి. అంతేగాని పిచ్చివాడు మాట్లాడే మాటలు ఏమిటి, లేకపోతే ఈ చిన్నవాడు మాట్లాడే మాటలు ఏమిటి అని కొట్టిపారేయకుండా, ఆ మాటల్లో యత్ సారభూతం తదుపాసనీయం అన్నట్లుగా సారభూతమైనది, ఉపయోగకరమైనటువంటి మాట ఏదైనా ఉన్నట్లయితే దానిని తీసుకోవాలి అని అంటున్నారు. ఎలాగా అంటే, మట్టిలో ఉన్నటువంటి బంగారాన్ని ఏ విధంగా అయితే
అందిపుచ్చుకుంటామో, ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా చిన్నవాడైనా తెలివి తక్కువ వాడైనా ఎవరైనా సరే ఎవరు చెప్పినప్పటికీ ఆ మాటలలో ఉన్నటువంటి సారభూతమైన ఉపయోగకరమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో దానిని మాత్రం ఖచ్చితంగా గ్రహించాలి. ఇదే వివేకవంతుల యొక్క లక్షణము అని అంటున్నాడు. అందుకనే లక్ష్మణుడు చిన్నవాడైనప్పటికీ ఆయన మాటలను రామచంద్రుడు అంగీకరించాడు, ఆ మాటలను అర్థం చేసుకున్నాడు. ఎందుకని సారగ్రాహి, రామచంద్రుడు సారమును గ్రహించేటటువంటి వాడు. ఆ సారం అనేది ఎక్కడైనా ఉండవచ్చును, అంతే కదా. ఇంత పెద్ద పువ్వులోంచి తుమ్మెద అందులో ఉన్నటువంటి మకరందాన్ని కనిపించకుండా ఉండేటటువంటి మకరందాన్ని వెతికి మరీ పట్టుకుని ఆ మకరందాన్ని గ్రోలుతుంది. అంతేగాని ఇంత పువ్వు ఉంది, ఇంతే మకరందం ఉంది అని చెప్పి నేను తీసుకోను అంటే కుదరదు కదా. ఎంత పువ్వు ఉంటే అంత మకరందం ఉండదు. అందులో ఏదైతే అవసరమో, ఏదైతే సారభూతమైందో దానిని గ్రహించడంలోనే వివేకము, తెలివితేటలు, చాతుర్యము ఉన్నట్లనమాట. మరి అలాగ రామచంద్రుడు లక్ష్మణుని యొక్క మాటలను విన్నాడు. మహాసారం, పైగా లక్ష్మణుడి మాటలేమి సామాన్యమైనవి కాదు. చెప్పినటువంటి ప్రతి మాట కూడా గొప్ప సారభూతమైనటువంటిది, నిత్య సత్యమైనటువంటిది, కర్తవ్యాన్ని బోధించేటటువంటిది. అందుకనే సారగ్రాహి అయినటువంటి రామచంద్రుడు లక్ష్మణుడి మాటలు విని సన్నిగృహ్య మహాబాహు ప్రవృత్తం కోపమాత్మనః అవష్టభ్య ధనుశ్చిత్రం రామో లక్ష్మణమబ్రవీత్. ఇంకా మహాబాహు, గొప్ప బాహువులు కలిగినటువంటి వాడైన రామచంద్రుడు ప్రవృత్తం ఆత్మనః కోపం, సీతాపహరణం వలన, సీతాదేవిని కోల్పోవటం వలన, సీతా వియోగం చేత తనకు కలిగినటువంటి బాధ, ఆ బాధ వల్ల వచ్చినటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని సన్నిగృహ్య, నిగ్రహించుకుని, అణచివేసుకుని, చిత్రం అవష్టభ్య, ఇక చిత్రమైనటువంటి తన చేతిలో పట్టుకున్న ధనుస్సుని, అంటే ఇంకా ధనుస్సుతోటి బాణాన్ని ప్రయోగించడానికి చాలా గట్టిగా పిడికిలి బిగించి పట్టుకున్నాడు ధనుస్సుని. అలా పట్టుకున్నటువంటి ఆ ధనుస్సుని ఇంకా విడిచి పక్కన పెట్టేసి లక్ష్మణం అబ్రవీత్, అంటే ఆ ధనుస్సుని అలా పట్టుకుని ఉండి పక్కన పెట్టేసి ఇక లక్ష్మణుడితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కిం కరిష్యావహే వత్స క్వవా గచ్చావ లక్ష్మణ కేనోపాయేన పశ్యేయం సీతామితి విచింతయా. నాయనా లక్ష్మణ, నువ్వు చెప్పేది బాగానే ఉన్నది, కానీ కిం కరిష్యావహి, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నాకేం చేయాలో పాలుపోవటం లేదు. ఈ సీతాభియోగంతో కలిగే దుఃఖము, ఆ దుఃఖం వల్ల కలిగే కోపంతో ఆవేశమే కలుగుతున్నది తప్ప ఈ సమయంలో ఏం చెయ్యాలి అనే కర్తవ్య బోధ కలగటం లేదు. నువ్వే చెప్పి ఏం చేద్దాం. క్వవా గచ్చావా, ఎక్కడికి వెళదాం. కేనోపాయేన సీతాం పశ్యేయం, ఏ ఉపాయంతో సీతాదేవిని మనం చూడగలుగుతాము, ఆ ఉపాయాన్ని, ఆ మార్గాన్ని నీవే ఆలోచించు లక్ష్మణ అని రాముడు లక్ష్మణుడితోటి అంటున్నాడు. అంటే ఇక రాముడు తనలో కలుగుతున్నటువంటి ఆ కోపాన్ని, ఆవేశాన్ని, క్రోధాన్ని కూడా సాంత్వనపరుచుకుని, అణచుకుని లక్ష్మణుడు చెప్పినటువంటిది యుక్తియుక్తమే. కావున ఇప్పుడు సీతాదేవిని పొందడానికి, ఆమెను చూడడానికి, దక్కించుకోవడానికి వెతకాలి. అయితే ఎటు వెళ్ళాలి అనే విషయాన్ని లక్ష్మణుణ్ణి అడుగుతూ ఉన్నాడు. తం తథా పరితాపార్తం లక్ష్మణో రామమబ్రవీతు ఇదమేవ జనస్థానం త్వమన్వేషితుమర్హసి రాక్షసైర్బహుభిః కీర్ణం నానాద్రుమలతాయుతం. ఈ విధంగా పరితాపంతో, బాధతోటి అడుగుతున్నటువంటి ఆ రామచంద్రుడితోటి లక్ష్మణుడు అంటున్నాడు, బహుభిః రాక్షసైః కీర్ణం, అనేక మంది రాక్షసుల చేత ఆవరించబడి ఉన్నటువంటి ఈ దండకారణ్యాన్నే మరలా మనం వెతుకుతాం. దండకారణ్యంలో అణువణువు కూడా గాలిద్దాం. ఈ పంచవటికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మనం ఇప్పుడు చూశాం, కానీ దండకారణ్యం మొత్తం వెతకలేదు కదా. కావున అంతటా కూడా రాక్షసుల చేత వ్యాపించబడి ఉన్న, రాక్షస మాయతో ఉన్నటువంటిదైన ఈ దండకారణ్యాన్ని అణువణువు కూడా పూర్తిగా నానాద్రుమలతాయుతం, అనేకమైనటువంటి చెట్లు, అనేకమైన పూల పొదలు మొదలైనవన్నీ కలిగినటువంటి ఇదం జనస్థానమేవ, ఈ జనస్థానాన్ని, ఈ దండకారణ్యాన్నే అన్వేషితుం అర్హసి, మనం వెతకాలి. అదే మన
కర్తవ్యము, అప్పుడే మనకు సీతాదేవి లభిస్తుంది అని అంటూ, అదేమిటి లక్ష్మణ, మనం ఇంతకుముందు వెతికాం కదా ఇక్కడ అంటే, ఇక్కడే కాదు అన్నయ్య, ఈ దండకారణ్యంలో అనేకమైన పర్వతములు, గుహలు ఎన్నో ఉన్నాయి, రహస్య ప్రదేశములు, వాటినన్నిటినీ కూడా ఏది వదలకుండా మనం వెతుకుదాము అని అంటూ, సంతీహగిరి దుర్గాణి నిర్ధరా కందరాణి చ గుహాశ్చ వివిధా ఘోరా నానా మృగగణాకులా. అన్నయ్య, ఈ జనస్థానంలో ఇక్కడ గిరిదుర్గాణి నిర్ధరాహ కందరాణి చ, ఈ కొండలలో వెళ్ళడానికి కూడా అలవి కానిటువంటివైన దుర్గమములైనటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకు మనం వెళ్ళి చూడలేదు. పైగా వీటితో పాటుగా అనేకమైనటువంటి నిర్ధరాహ, పెద్ద పెద్ద పాషాణాలు అంటే కొండరాళ్ళు ఉన్నాయి. ఆ కొండరాళ్ళ చాటున కనుక ఉంటే మనకు తెలియనే తెలియదు, అంత పెద్దవి. కావున ఆ కొండరాళ్ళ చాటున వివిధాని కందరాణి, కందరములు అంటే గుహలు అని అర్థం అనమాట. అంటే ఆ రెండు రాళ్ళకి మధ్యలో ఉండే సంధి భాగములు ఏవైతే ఉన్నాయో రహస్యంగాను, అదేవిధంగా వెలుతురు పడకుండా ఉండేటటువంటి ప్రాంతములు, వాటిని కందరములు అని చెప్పి అంటారు. లోయలు అని అర్థం అన్నమాట. అటువంటి లోయలు ఎన్నో ఉన్నాయి. ఘోరాహ వివిధాహ నానా మృగ గణాకులాహ, ఈ దండకారణ్యంలో ఘోరమైనటువంటి అనేక రకాలైనటువంటి అనేక మృగములు, పక్షులు ఎన్నో ఇక్కడిక్కడ నివసిస్తూ ఉన్నాయి. అవి నివసించేటటువంటి ప్రాంతములు ఎన్నో ఉన్నాయి. మరి ఆ ప్రాంతములన్నింటినీ కూడా మనం చూడలేదు కదా, వెతకలేదు కదా. కావున అక్కడ సీతాదేవిని దాచి ఉంచినట్లయితే మనకు తెలియదు. కావున అన్ని ప్రదేశాలను కూడా ఏది వదలకుండా కొండలు, గుట్టలు, లోయలు, వాగులు, వంకలు, గుహలు అన్నింటినీ మనం పూర్తిగా వెతుకుదాము అని అంటూ, ఆవాసా కిన్నరాణాంచ గంధర్వ భవనాని చ తాని యుక్తో మయా సార్ధం త్వమన్వేషితుమర్హసి. ఇక్కడ కేవలం రాక్షసులు లేకపోతే జంతువులు, పక్షులు వీళ్ళు మాత్రమే నివసిస్తున్నారు అనుకుంటే పొరపాటు. అనేక మంది కిన్నెరులు, గంధర్వులు మొదలైన వారు కూడా ఇక్కడ ఉండే పర్వతముల యందు, ఆ చెట్ల యందు, ఆయా ప్రాంతములలో, తీర్థ ప్రాంతములలో నివసిస్తూనే ఉన్నారు. కావున కిన్నరుల యొక్క నివాస ప్రాంతం కిన్నరాణం ఆవాస, వారు నివసించేటటువంటి ప్రాంతములు. గంధర్వ భవనాని చ, కొన్ని చోట్ల గంధర్వులు కూడా చాలా ఉద్యానవనంలాగా విహరించడానికి వీలుగా ఉన్నటువంటి సౌందర్యభరితమైనటువంటి ప్రదేశాలలో గంధర్వులు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. కావున అటువంటి గంధర్వులు నివసించేటటువంటి గృహములు సంతి, ఎన్నో విశేషాలు, ఎంతోమంది దేవతా జాతికి చెందినటువంటి వారు. ఈ వాక్యం మళ్ళీ చెబుతాను. ఎంతోమంది దేవగణములకు చెందినటువంటి వారు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తాని త్వం మయాసార్థం యుక్త, ఆ ప్రదేశములన్నింటినీ కూడా నీవు నాతో పాటు ఆ ప్రదేశములన్నింటినీ సందర్శించి అంతటినీ కూడా వెతికి సీతాదేవిని దక్కించుకుందాము. త్వద్విధా బుద్ధి సంపన్నా మహాత్మానో నరర్షభ ఆపత్సున ప్రకంపంతే వాయువేగైరివాచలా. నరశ్రేష్ఠ, ఓ రామచంద్ర, బుద్ధి సంపన్నా త్వద్విధా, ఎంతో గొప్ప బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి సంపన్నులైనటువంటి నీ వంటి వారు మహాత్మాన, మహాత్ములు, వాయువేగై అచలాహ ఇవ ఆపత్సు న ప్రకంపంతే. కొండలు ఏ విధంగా అయితే ఎంత ప్రచండమైనటువంటి వాయువు వచ్చినా కొండలు చలించవు, అలాగే ఉంటాయి. అలాగే నీలాంటి బుద్ధిమంతులు, ప్రజ్ఞావంతులు జీవితంలో కలిగేటటువంటి దుఃఖములకు ఇంతగా చలించిపోకూడదు, చలించిపోరు. అంతే కదా. ప్రచండ వాయువు చెట్లను పెకలించగలుగుతుంది కానీ కొండలను కదిలించలేదు కదా. అలాగే జీవితంలో కలిగేటటువంటి బాధలు సామాన్యులైనటువంటి వారిని పీడించవచ్చును, వారిని బాధ పెట్టవచ్చును, వాటి వల్ల వారు తల్లడిల్లిపోవచ్చును. కానీ ప్రజ్ఞావంతులు, ధీరులైనటువంటి వారు తమకు కలిగేటటువంటి బాధలను కూడా వాటిని పోటీగా భావించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు కదా. మరి అటువంటి ప్రజ్ఞావంతుడివి, బుద్ధివంతుడైనటువంటి నీవు కర్తవ్యాన్ని ఆలోచించి తదనుగుణంగా ప్రవర్తించాలి అని చెప్పి లక్ష్మణుడు రామచంద్రుడికి
గుర్తు చేస్తూ ఈ విధంగా మాటలు చెబుతూ ఇత్యుక్తస్తద్వచ సర్వం విచచారస లక్ష్మణ క్రుద్ధో రామ శరం ఘోరం సంధాయ ధనుషిక్షురం. లక్ష్మణుడు రాముడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసి ఎలాగైతే ప్రోత్సహించాడో ఆ లక్ష్మణుడి మాటలకు ప్రేరేపించబడినటువంటి రామచంద్రుడు ఇంకా సీతాదేవిని వెతుకుదాం, వెతికి కనిపించిన వెంటనే అలా సీతాదేవిని అపహరించిన లేకపోతే వధించినటువంటి వారు కానీ ఎవరైనా సరే వెంటనే దండించవలసిందే అని చెప్పి ఇంకా తన ధనుస్సులో క్షురము అనే ఒకానొక బాణాన్ని సంధించి సిద్ధంగా పెట్టుకున్నాడంటే సీతాదేవికి అపకారం చేసినటువంటి వాడు కనిపించాడు అంటే వెంటనే వాడి మీద బాణప్రయోగం చేసి వాడిని వధించడమే తరువాయి అన్నట్లుగా క్షురము అనే ఒకానొక బాణాన్ని తన ధనుస్సు యందు సంధించి సిద్ధంగా ఉంచి నడైతే ఇక వెళదాం సీతాదేవిని వెతకడానికి అని చెప్పి బయలుదేరి తద్వచ ఇత్యుక్త తద్వచ క్రుద్ధ లక్ష్మణుని యొక్క మాటలు విని ఇంకా సీతాదేవిని వెతకడానికి సిద్ధపడినటువంటి రాముడు సరే అయితే ఇంక వెళదామని చెప్పి కోపంతో ఉన్నటువంటి వాడైన రాముడు ఘోరం క్షురం శరం భయంకరమైనటువంటిదైన క్షురప్రము అని అంటారు దాన్ని. క్షురప్రము అని అంటే క్షుర శబ్దానికి కత్తి అని అర్థం ఉన్నది. ఏ విధంగా అయితే పదునైనటువంటి కత్తి తగిలిన వెంటనే ఆ అంచు తగిలిన వెంటనే కోసేస్తుందో అలాగే రాముడి యొక్క బాణము కూడా ఆ శత్రువుకి తగిలిన వెంటనే ఆ శరీరాన్ని భేదించేస్తుంది అని చెప్పటం ఒక ఉద్దేశం. మరో విశేషం ఏమిటి అంటే అర్ధచంద్రాకారంలో ఉండేటటువంటి బాణాన్ని క్షురప్రము అని కూడా అంటారు. అలాగా అర్ధచంద్రాకృతిలో ఉండి శత్రువు యొక్క శిరస్సును ఛేదించేటటువంటి బాణం ఏదైతే ఉందో అటువంటి బాణాన్ని ధనుస్సు యందు సంధించి సలక్ష్మణ తద్వనం సర్వం విచచార లక్ష్మణుడితో కలిసి ఇంకా వనం మొత్తం వెతకడానికి బయలుదేరాడు రామచంద్రుడు. అలా వెతుకుతూ ఉన్నాడు. కొద్దిగా ముందుకు వెళ్ళేటప్పటికే తతఃపర్వత కూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శపతితం భూమౌ క్షతజార్ద్రం జటాయుషం. కొంత దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక పర్వతంలాగా పడి ఉన్నటువంటి ఒకానొక పక్షిని చూశారు, జటాయువును చూశారు. అయితే జటాయువు అనే విషయం తెలియలేదు, కానీ ఒక పక్షి, పెద్ద పక్షి అలా నేల మీద పడిపోయి ఉన్నది. దాని ఒళ్ళంతా కూడా రక్తసిక్తమై ఉన్నది. అదే చెబుతున్నాడు ఇక్కడ. పర్వతకూటాభం మహాభాగం, పర్వతంతో సమానమైనటువంటి పెద్ద దేహం కలిగిన వాడు, అలాగే మహాభాగ గొప్ప భాగ్యవంతుడు అని అంటున్నారు జటాయువుని. ఎందుకంటే తన జీవితాన్ని రామసేవలో తరింపజేసినటువంటి వాడు, రాముడికి సహాయం చేయడానికి తన జీవితాన్ని అర్పించినటువంటి వాడు కావున జటాయువు ధన్యుడు, భాగ్యవంతుడు. అందుకనే మహాభాగం అని చెప్పి జటాయువుని ఉద్దేశించి ఇక్కడ ప్రయోగించాడు. అటువంటి భాగ్యవంతుడైనటువంటి ద్విజోత్తమం, ద్విజ శబ్దానికి పక్షి అని అర్థము. అంటే తల్లి గర్భము నుండి గుడ్డు రూపంలో ఒకసారి భూమి మీదకి వస్తుంది, గుడ్డు నుండి పక్షి రూపంలో రెండవసారి భూమి మీదకి వస్తుంది కావున ద్విజ అని అంటారు పక్షిని. అటువంటి ద్విజోత్తమం గొప్ప పక్షి అయినటువంటిదేనా. ఇంకా భూమౌ పతితం క్షతజార్ద్రం జటాయుషం దదర్శ, భూమి మీద పడిపోయినటువంటి రక్తసిక్తమైనటువంటి శరీరంతో ఉన్న ఆ జటాయువుని రామచంద్రుడు రామలక్ష్మణుడు చూశారు. చూసి తం దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్ అనేన సీతా వైదేహి భక్షితానాత్ర సంశయ. గిరిశృంగాభం తం దృష్ట్వా, పర్వతంలాగా ఎత్తుగా ఉన్నటువంటి వాడు, అంటే సామాన్యమైనటువంటి పక్షి కనుకైతే ఇంత పెద్దదిగా ఉండదు, కావున ఎవరో రాక్షసుడే అయి ఉంటాడు అన్నట్లుగా మరి అంత పెద్ద పర్వతంలాగా ఉన్నది ఆ పక్షి. అందువలన ఆ పక్షిని చూచి, జటాయువుని చూచి రాముడు అనుకుంటున్నాడు, లక్ష్మణుడితో అంటున్నాడు ఇంకా ఏమని, లక్ష్మణ వైదేహీ సీత అనేన భక్షిత, విదేహరాజ కుమార్తె మీ వదిన గారు నా భార్య అయినటువంటి సీతాదేవి ఇదిగో ఈ పక్షి చేత భక్షించబడి ఉంటుంది, ఈ పక్షే సీతాదేవిని భక్షించి ఉంటుంది అని అంటున్నాడు. అలా ఎందుకు అనుకున్నాడు అని అంటే ఆ పక్షి ఒంటి నిండా కూడా రక్తసిక్తమైపోయి రక్తపు మరకలు రక్తం ఓడుతూ ఉన్నది.
కావున సీతాదేవిని భక్షించడం వల్ల ఆ ముక్కుకి దాని శరీరానికి కూడా రక్తమై ఉంటుంది అని భావించినటువంటి రాముడు సీతాదేవిని ఈ పక్షే తిని ఉంటుంది, అందుకనే ఈ విధంగా ఉన్నది అని అంటున్నాడు. అందులోనూ కూడా సీతాదేవిని ఎవరో భక్షించి ఉంటారు అనే ఉద్దేశం కూడా రాముని యొక్క మనస్సులో ఉన్నది. అందులోనూ రాక్షసులు భక్షించి ఉంటారనిపించి అనే ఆలోచన ఉన్నది. ఎదురుగా కనిపించేటటువంటి దేహం రాక్షసుని యొక్క దేహంలాగా పెద్దదిగా కనిపిస్తున్నది. అందులో రక్తమోడుతూ ఉండేటప్పటికీ ఇతడే ఈ పక్షి సీతాదేవిని భక్షించి ఉంటాడు అని చెప్పి అంటూ, అలా భక్షించి కదలలేక ఏ విధంగా అయితే సర్పములు ఆహారాన్ని తిన తర్వాత కదలకుండా ఒకచోటే అలా పడి ఉంటాయి, అదేవిధంగా ఈ పక్షి సీతాదేవిని భక్షించి కదలకుండా ఇక్కడే ఉన్నది అని అంటూ, గృధ్రరూపమిదం రక్షః వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలాక్షీం ఆస్తే సీతాం యథాసుఖం. ఇంకా అంటున్నాడు, ఇదం రక్షః, ఎదురుగా కనిపిస్తున్నటువంటి పక్షి రూపంలో ఉన్నటువంటి ఈ పెద్ద శరీరం రాక్షసుడిదే అయి ఉంటుంది, ఎవరో రాక్షసుడే. కాకపోతే గ్రద్ద రూపంలో ఇక్కడికి వచ్చి పడుకుని ఉన్నాడు. విశాలాక్షీం సీతాం, పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి సుకుమారవతి అయినటువంటి సీతాదేవిని యథాసుఖం భక్షయిత్వ, సుఖంగా చక్కగా తిని ఈ రాక్షసుడు ఇక్కడ పడి ఉన్నాడు. ఆస్తే, ఇక్కడ కూర్చుని ఉంటాడు, కదలలేక ఇంకా ఆ భుక్తాయాసంతో ఇక్కడే కూర్చుని ఉండుంటాడు. పైగా ఆ జటాయువు పాపం ముసలు కొడుతున్నట్లుగాను, అలాగే ఆ నిశ్వాసలు విడుస్తూ ఉన్నాడు. దాంతో రాముడు అంటున్నాడు, సీతాదేవిని తిని కదలలేక ఇక్కడే ఈ పక్షి ఉన్నట్లు ఉన్నది, ఇతడు రాక్షసుడే అయి ఉంటాడు అని అంటూ, ఏనం వధిష్యే దీప్తాస్యైః ఘోరైర్బాణైరజిహ్మగైః. కావున ఈ పక్షిని ఇప్పుడే నా బాణంతో, ఇలా భగభగా మండుతున్నటువంటి అగ్నిగోళంలా ఉన్నటువంటి, అలాగే చాలా పదునైనటువంటి తీక్ష్ణమైనటువంటి నా బాణములతోటి ఈ పక్షిని ఇక్కడే నేను వధించేస్తాను అని రాముడు ఇంకా బాణాన్ని సంధించడానికి సిద్ధపడిపోయాడు. సిద్ధపడి ఇత్యుక్త్వాభ్యపతద్గృధ్రం సంధాయ ధనుషిక్షురం క్రుద్ధో రామః సముద్రాంతాం కంపయన్నివ మేదిని. ఇంకా రాముడు ఈ విధంగా మాట్లాడి ఆ పక్షి మీద ఉన్నటువంటి రక్తం సీతాదేవి రక్తమేనని భావించినటువంటి వాడై, మరింత కోపంతో ఊగిపోతున్నటువంటి వాడై, రాముడు చాలా కోపంతో ఉన్నవాడై క్షురప్రము అనే ఆ బాణం రాముడు ధరించినటువంటి పట్టుకున్నటువంటి ఆ అర్ధచంద్రాకారంలో ఉండే బాణం ఏదైతే ఉందో ఆ బాణాన్ని, వాడి అయినటువంటి ఆ బాణాన్ని ధనుషి సంధాయ, ధనుస్సు యందు మరింత గట్టిగా లాగిపట్టి ఉంచి, సముద్రాంతం మెదినీం కంపయన్నివా, సముద్రం వరకు వ్యాపించి ఉన్నటువంటి ఈ భూమండలాన్ని గజగజ వణికే విధంగా చేస్తూ, అంటే అంతటి కోపాన్ని ప్రదర్శిస్తూ ఇంకా బాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ ఆ పక్షి మీద బాణాన్ని ప్రయోగించడానికి తద్గృధ్రం అభ్యపతతు. అయితే దూరం నుంచి చూసి బాణాన్ని విడిచిపెట్టడం కాదు కదా, అసలు అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకుని విడిచిపెట్టాలి కదా, బాణాన్ని వదలాలి కదా. అందుకని అలా బాణాన్ని సంధించి ఉంచి పరిగెడుతూ ఆ జటాయువు దగ్గరికి, పడి ఉన్నటువంటి ఆ పక్షి దగ్గరికి రామచంద్రుడు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ తం దీనం దీనయా వాచ సఫేనం రుధిరంబమన్ను అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం. ఇంకా అలాగా పడి ఉన్నటువంటి ఆ జటాయువు మీదకి, ఆ పడి ఉన్నవాడు రాక్షసుడే అని భావించి బాణప్రయోగం చేయడానికి వెళ్ళినటువంటి రాముడు మరి బాణప్రయోగం చేశాడా? జటాయువు ఏ విధంగా స్పందించాడు, ఎలా మాట్లాడగలిగాడు? ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పూర్వజోప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః సన్నిగృహ్య మహాబాహుః ప్రవృత్తం కోపమాత్మనః అవష్టభ్య ధనుశ్చిత్రం రామో లక్ష్మణమబ్రవీత్ కిం కరిష్యావహే వత్స క్వ వా గచ్ఛావ లక్ష్మణ కేనోపాయేన పశ్యేయం సీతామితి విచింతయా
తం తథా పరితాపార్తం లక్ష్మణో రామమబ్రవీత్ ఇదమేవ జనస్థానం త్వమన్వేషితుమర్హసి రాక్షసైర్బహుభిః కీర్ణం నానాద్రుమలతాయుతం సంతీహ గిరిదుర్గాణి నిర్దరాః కందరాణి చ గుహాశ్చ వివిధా ఘోరాః నానామృగగణాకులాః ఆవాసాః కిన్నరాణాంచ గంధర్వభవనాని చ తాని యుక్తో మయా సార్ధం త్వమన్వేషితుమర్హసి త్వద్విధా బుద్ధి సంపన్నాః మహాత్మానో నరర్షభా ఆపత్సు న ప్రకంపంతే వాయువేగైరివాచలాః ఇత్యుక్తస్తద్వచః సర్వం విచచార స లక్ష్మణః క్రుద్ధో రామః శరం ఘోరం సంధాయ ధనుషిక్షురం తతః పర్వతకూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజార్ద్రం జటాయుషం తం దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్ అనేన సీతా వైదేహీ భక్షితా నాత్ర సంశయః గృధ్రరూపమిదం రక్షః వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలాక్షీం ఆస్తే సీతాం యథా సుఖం ఏనం వధిష్యే దీప్తాస్యైః ఘోరైర్బాణైరజిహ్మగైః ఇత్యుక్త్వాభ్యపతద్గృధ్రం సంధాయ ధనుషిక్షురం క్రుద్ధో రామः సముద్రాంతాం కంపయన్నివ మేదినీం తం దీనం దీనయా వాచా సఫేనం రుధిరం వమన్ అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తషష్టితమే సర్గే 14 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన వారణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.